సో ఇవాళ మా పాపకి 11 రోజులకు మేము పురుడు చేస్తున్నామన్నమాట. తెలంగాణలో ఒక్కో ఏరియాలో ఒక్కో తీరులో చేస్తారు. ఇంకా ఒక్కొక్కళ్ళం వచ్చేసి మొక్కినాము. నేను, మా ఆయన, మళ్ళీ పాపని తీసుకొని వచ్చి అందరం కలిసి మొక్కినామన్నమాట. హాస్పిటల్కే వస్తామంటే ఇప్పుడు రండి రేపు రండి అని పాపం వాళ్ళని వెయిట్ చేపించి అటు తిరిగి ఇటు తిరిగి పురుడు రోజు అయితే రమ్మని చెప్పిన. ఇంకా మా కోసం అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లా పాపని తీసుకొని వచ్చేసినాం అనమాట. రాగానే ఫస్ట్ అత్తమ్మకి ఇచ్చేసినాం. ఇట్లా పాప పురుడు అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అందరికీ నమస్తే. సో ఇవాళ మా పాపకి 11 రోజులకు మేము పురుడు చేస్తున్నాం అనమాట. తెలంగాణలో ఒక్కో ఏరియాలో ఒక్కో తీరులో చేస్తారు. మేమైతే ఇట్లా 5 లింగాలు పెట్టి అట్టి జిమ్మలు పెట్టి అన్నము గుడాలు కళ్ళు సాక పెట్టి పురుడు చేస్తామన్నమాట. అది అమ్మ నాన్న ప్రసాదం లెక్క తినాలి, ఇంటోళ్ళు కూడా తినొచ్చు. సో ఇక్కడ అక్క మంచిగా అట్టి జిమ్మల కూర, అన్నము గుడాలు, కళ్ళు కూడా హైదరాబాద్లో దొరికింది తెప్పించినాము. అండ్ పోగేస్తారన్నమాట. అందుకోసమని ఈ అగ్గినిప్పుకలు ఉన్నాయి కదా, అదే బొగ్గులు, వాటిని కూడా మంట చేసిందనమాట. సో ఇట్లా 5 లింగాలు అంటే 5 రాళ్ళకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి వీటినే దేవుళ్ళ లెక్క పెట్టుకొని అక్కడ పెట్టేసి దాని దగ్గర ముగ్గేసి దానికి కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టిన తర్వాత ఈ ప్రసాదాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దేవుడికి చూపించేసి పురుడు చేసినట్టు. ఇంకొంతమంది సాట్ల చేస్తారు, ఇంకొంతమంది మంచం కిందికించి పాపను అటు ఇటు తిప్పుతారనమాట. ఒక్కో దగ్గర ఒక్కో తీరులో అవుతుంది కాబట్టి మేము ఇట్లా చేసుకుంటాం అనమాట. మా సైడ్ 11 రోజులకు 5 రోజులకు చేస్తారు. సో నేను 11 రోజులకు చేసుకున్నాను అనమాట. ఎందుకంటే 4 days దాకా మేము హాస్పిటల్లోనే ఉన్నాం కాబట్టి. చిన్నమ్మలు, ఎన్నెలలు, బంగారాలు ఆగురా. అమ్మ ఫస్ట్ బొట్టు పెడుతుందా? నోసలంతా ఇక్కరిస్తే ఎట్లా చెప్పవా? అప్పుడు చేయరా సుబ్బు? ఎవరన్నా గిట్లా సప్పుడు చేయండి. పెడతా నా బంగారమే. ఓకే చాలు. అండ్ పాపకి ఇయ్యాలనే ఫస్ట్ బొట్టు పెడతారనమాట. పురుడైన కాడ నుంచి బొట్టు పెట్టుకోవచ్చు. అందుకోసమని ఫస్ట్ బొట్టు నేనే పెట్టాలని మంచిగా కాటుగా పెట్టిన. ఇది బేబీ సేఫ్ కాజలే పెట్టిన. మీరు తప్పు పట్టుకోకండి, ఎక్కువ ఆలోచించకండి, ఓకేనా? ఇవాళ పురుడు నీకు, నా బంగారు తల్లివి నువ్వు, నా చిన్నకు నువ్వు, నా చిన్న బేబీలు నువ్వు. అత్తవి మొక్కిరాకో, డాక్టర్ మన కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా ఒక్కొక్కళ్ళం వచ్చేసి మొక్కినాము. నేను, మా ఆయన, మళ్ళీ పాపని తీసుకొని వచ్చి అందరం కలిసి మొక్కినాం అనమాట. ఇంకా దాని తర్వాత అదే రోజు హాస్పిటల్కి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ విజిట్ ఉంటుంది కదా, వీక్ ఒకసారి. అట్లా ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత ఇది సెకండ్ వీక్ అనమాట. అండ్ నేనేం చేసిన అంటే హాస్పిటల్కి తీసుకుపోతున్నా. వెంటనే పురుడు చేసేసుకొని వచ్చినాక తింటామని చెప్పించి మొక్కిపించుకొని తీసుకుపోతున్నాము. అండ్ పురుడు దాకా కూడా బేబీకి ఓన్లీ క్లాత్తోని తుడిచినాం అనమాట. పురుడు నుంచి స్నానం చేయించడం స్టార్ట్ చేసినాం. సో ఇట్లా నేను, మా ఆయన కలిసి హాస్పిటల్కి పోతున్నాం. అండ్ పురుడు రోజే మా ఊరోళ్ళు వచ్చారు.
సో, జనరల్‌గా మనము ఊర్లో పురుడు చేసుకుంటే ఎవ్వరిని మిస్ కాము. అందరిని పిలుచుకుంటాం కదా! అట్లనే నా పాపను చూస్తందుకు అందరూ వస్తా అని చెప్పిరనమాట. అట్లా పాప పుట్టిందంటే చూడ్డానికి పోతారు కదా! సో, మా వోళ్ళు అంత దూరం నుంచి వస్తున్నారు. హాస్పిటల్‌కే వస్తాం అంటే, ఇప్పుడు రండి, రేపు రండి అని పాపం వాళ్ళని వెయిట్ చేపిచ్చి అటు తిరిగి, ఇటు తిరిగి పురుడు రోజైతే రమ్మని చెప్పిన. ఎందుకంటే పాప ఫంక్షన్‌కి అందరూ ఉన్నట్టు కుదురుతది. నేను అక్కడ పోయి చేసుకోలేను చిన్న బేబీని తీసుకొని. అందుకోసమే ఇక వీళ్ళను పాపం ఇబ్బంది పెట్టినా సరే అందరూ ఫస్ట్ డే, సెకండ్ డేనే వస్తా అంటే, లేదు లేదు మీరందరూ ప్రశాంతంగా రావాలి, మంచిగా భోజనం చేసి పోవాలి. హాస్పిటల్‌లో నేను మిమ్మల్ని ఏమర్చుకోగలుగుతా అని చెప్పేసి అక్క, నేను, మా ఆయన మాట్లాడుకొని 11 రోజులకు అందరిని పిలుచుకున్నామనమాట. సో, పాపను చూసేందుకు వచ్చినట్టు అయితది. అట్లనే పురుడు కోసం కూడా వచ్చినట్టు అయితదని చెప్పేసి ఆ రోజు అందరిని రమ్మని చెప్పినాము. ఇక అందరూ మంచిగా ఇంటికించి టాటా సుమో మాట్లాడుకొని అందరు అక్కలచ్చిర్రు మన ఇంటికి. ఇంకా రాంగానే అక్క చాయ్ పెట్టేసిందనమాట. మేము హాస్పిటల్‌కి పోయినాము. అక్కనే చూసుకుందనమాట. అండ్ పురుడికి కంపల్సరీగా భోజనాలు పెట్టుకుంటారు. నాన్ వెజ్ కూడా పెట్టుకుంటారు. ఇక మా వాళ్ళు ఎట్లాగో వచ్చిర్రు, నేను ఆళ్ళను ప్రశాంతంగా కూర్చొని కొంచెం వెన్నెలతోని టైం స్పెండ్ చేసి దాని తర్వాత భోజనం చేసి పంపిద్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే ఆళ్ళు వద్దొద్దు మేము వెళ్ళిపోతామని అన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ రానికి 3:30 గంటలు. 3:30 గంటలంటే పొద్దున ఎక్కడనో లేచొస్తారు. తర్వాత టిఫిన్ చేస్తారు. ఇక మళ్ళీ తినకుండా వెళ్ళిపోతే ఈవినింగ్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి భోజనం టైం వరకల్లా రండి అని చెప్పి కరెక్ట్ లంచ్ టైం వరకల్లా పిలిపించుకున్నా. అందుకోసం ఆ రోజు భోజనాలు కూడా పెట్టుకున్నాం అనమాట. చికెన్, వెజ్, పప్పు, అన్నం అన్నీ పెట్టుకున్నాం. ఇంకా మా కోసం అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లా పాపని తీసుకొని వచ్చేసినాం అనమాట. రాగానే ఫస్ట్ అత్తమ్మకి ఇచ్చేసినాం. పాపం అత్తమ్మకు తెల్లారే రావాలని ఉండే, అక్కలకు కూడా తెల్లారి రావాలని ఉండే. ఇక అందరు కలిసి రండి మళ్ళీ ఆలనోళ్ళు తీసుకొని వస్తారని చెప్పేసి పాపం 11 రోజుల దాకా వెయిట్ చేయించినాం. అందుకే రాగానే ఫస్ట్ అత్తమ్మకే ఇచ్చేసినాం. ఇక ఒక్కొక్కరు అందరు ఎత్తుకుంటా నీళ్ళు ఎక్కుంది, ఇక ఒక్కొక్కరు అందరు ఎత్తుకుంటా నీళ్ళు ఎక్కుంది, గంగులు ఎక్కుంది, ఎంత వెయిట్ పుట్టింది, ఎట్లా అయిందని అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారనమాట. ఇక అట్లా బుజ్జమ్మతో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఇక లంచ్ కానిచ్చేసినాం.
కంగ్రాచులేషన్స్ చెప్పరా అక్కడ. మేము కూడా కలిసి తిన్నాం అనమాట. అండ్ అప్పుడు అక్కలందరూ మంచిగా ఇక్కడనే సుబ్బు ఇన్నే ఉండే, సుబ్బుకు చెప్పి కేక్ ఆర్డర్ పెట్టించారు. ఇంకా అడ్రస్ గినవన్నీ అలా కష్టం అవుతుంది కదా, అందుకోసమే సుబ్బు మేము వచ్చినాక కేక్ కట్ చేస్తాం, కేక్ ఆర్డర్ పెట్టండి, సుబ్బు కేక్ ఆర్డర్ పెట్టిండు అనమాట. అందరు కలిసి కేక్ కట్ చేయించారు వెన్నెలమ్మ వచ్చినందుకు. మొత్తం కట్ చేసిస్తాం అందరికి. ఒకటే నిమిషం ఏంట్రా చిన్ని ఏడ్చుడు ఎందుకు, అడిగితే అయిపోతుంది కదా. హలో పుష్ప గారు, మీరు వచ్చిరా? అందరు అయిపోయారా? ఇట్లా పాప పురుడు అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సుశీరా, నా పండగలు ఏవైనా నా అనుకున్న ఉంటేనే నాకు ఆనందం, కాబట్టి నేను అక్కడి దాకా పోలేకపోయినా వాళ్ళు ఇక్కడికి వచ్చేటట్టు చేసుకొని టైం చూసుకొని అడ్జస్ట్ చేసి అన్ని సెట్ అయ్యేటట్టు చేసుకొని ఇట్లా పురుడు అయితే చేసినాం అనమాట. అండ్ మీ సైడ్ ఎట్లా చేస్తారో కూడా నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చూసినందుకు. ఇప్పటి సందే అన్ని వీడియోలు రెగ్యులర్గా పోస్ట్ చేసేస్తాను ఇంకా. థ్యాంక్ యూ సో మచ్.